హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎప్పుడు పాయసం అంటే సేమియా పాయసమే గుర్తొస్తుంది కదా. అందుకే ఈరోజు స్పెషల్గా అటుకుల పాయసం అయితే చేశాను. టేస్ట్ అయితే అదిరిపోయింది. చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో రెసిపీ చూద్దాము. దీనికోసం ముందుగా ఒక గిన్నె తీసుకొని అరకప్పు వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. దానిలో ఒక కప్పు బెల్లం యాడ్ చేసి బెల్లం అంతా కరిగేంత వరకు మరగనివ్వండి. ఇలా మరిగిన తర్వాత వడపోసుకోండి ఒక గ్లాస్లోకి. ఇది పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో నెయ్యి యాడ్ చేసి కిస్మిస్, జీడిపప్పు, బాదం ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే కడాయిలో ఒక కప్పు అటుకులు వేసుకొని క్రిస్పీగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఎంత బాగా ఫ్రై అయితే పాయసం అంత బాగుంటుంది. ఇప్పుడు అదే కడాయిలో కానీ లేదంటే వేరే గిన్నెలో అయినా పాలు తీసుకొని కొంచెం మరగపెట్టండి. పాలు బాగా మరిగిన తర్వాత అటుకులు కూడా యాడ్ చేయండి. ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా. ముందుగా ఫ్రై ఎందుకు చేసుకుంటామంటే నార్మల్గా వేసుకుంటే పేస్ట్లా అయిపోతుంది. అటుకులు తొందరగా మెల్ట్ అయిపోతాయి. ఇలా చేసుకుంటే అటుకుల్లా ఉండి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. అటుకులు కూడా కొంచెం ఉడికిన తర్వాత చేత్తో పట్టుకొని చూడండి, ఆ అటుకులు ఉడికినట్టుగా అనిపిస్తుంది. అప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేయండి. డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసి ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేయండి. కొంచెం దగ్గరికి అయిన తర్వాత దించేసుకోండి. అటుకుల పాయసం అయితే రెడీ అయింది. నేను కొంచెం పాలు ఎక్కువే తీసుకున్నాను, ఎందుకంటే స్టవ్ ఆపిన వెంటనే దగ్గరికి అయిపోతూ ఉంటుంది, కొంచెం చల్లారుతూ ఉంటుంది కదా, పాలు పీల్చేసుకుంటాయి. ఎంతో టేస్టీగా ఉండే అటుకుల పాయసం రెడీ అయిపోయింది. ఈ రెసిపీకి చాలా తక్కువ టైం పడుతుంది. అలాగే మీరు ట్రై చేయండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ట్రై చేసి కామెంట్లో చెప్పండి. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్.